ప్రెస్ మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యులు కోరుగంటి చంద్ర గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎండగట్టుకుంటా దాన్ని వాడకుండా నీళ్ళన్నీ కూడా వినియోగం చేయకుండా రైతులను ఎండబెడుతున్న సందర్భంలో మరి వారు 180 కిలోమీటర్లు మన కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు అక్కడ ఉన్నటువంటి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ అధినేత వారి గజ్వేల్ నియోజకవర్గంలో వారి వ్యవసాయ క్షేత్రం వరకు పాదయాత్ర ద్వారా పోయి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులకు అవగాహన కల్పించడంలో వారు చేస్తున్నటువంటి పాదయాత్రకు మా కరీంనగర్ జిల్లా పార్టీ సంపూర్ణంగా వారికి సంఘీభావము, వారికి మద్దతు ప్రకటిస్తున్నాము. మరి వారు ఈ పాదయాత్రలో వారి యొక్క ఎక్స్పీరియన్స్ని, వారి అనుభూతిని, మరి వారు ఎందుకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగినది, మరి వారి ఆకాంక్ష ఏంటిది, మరి ఇది మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏ ఉద్దేశంతో తీసుకోబోతున్నారో మీ అందరికీ కూడా వివరించాలని చెప్పి నేను కోరుగంటి చంద్ర గారిని, వారితో పాటు రవీంద్రనాథ్ గారికి, మీ బృందం అందరూ కూడా మా జిల్లా పార్టీ తరఫున మేము సంఘీభావను మరియు మద్దతు ప్రకటిస్తున్నాం. చంద్రనాథ్ గారు. పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకమైన ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నీళ్ల కోసం పోరాటాలు చేయాల్సిన, ఉద్యమాలు చేయాల్సిన, పాదయాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కలలు కూడా అనుకోలే. ఈరోజు మా ప్రాంతంలో తలాపున పారుతుంది గోదావరి, మాచేను మా చెలక ఏడారని తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే పాడుకున్నామో ఇలా మళ్ళీ అదే విధంగా పాడుకునేటువంటి పరిస్థితి తెచ్చింది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా గోదావరి ఎండగొట్టిండ్రు, సాగునీటికి ఇబ్బంది అవుతుంది. 10 రోజులకు ఒకసారి గోదావరికల్లో నీళ్లు తాగడానికి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఈ ప్రజాప్రతినిధులకు ఇప్పటికైనా ప్రజల మీద, రైతుల మీద కక్ష సాధింపు ధోరణి విడనాడాలని ఇలా యొక్క మహాపాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా ఉద్యమ సమయంలోనే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ విధంగా పరిపాలన చేయాలని రూపకల్పన చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదలుగానే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినటువంటి ఉద్యమంలో నీళ్ల సమస్యను మొదటగా పరిష్కారం చేయాలనేటువంటి సంకల్పంతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీసి, ఆనాడు నిజాం పాలనలో గొలుసు చెరువులు గొప్పగా ఉండేటి, సమైక్య పాలనలో వాటి అన్నింటినీ కూడా కనుమరుగు చేసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని అవగాహన ఉన్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు వాటన్నింటినీ కూడా పునరుద్ధరించి తాగునీటి కోసం, సాగునీటి కోసం గ్రామాలలో ఒక నీటి సమస్య లేకుండా చేసిండ్రు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ప్రాణహిత ద్వారా, ప్రాణహిత జీవనది ఆ యొక్క నీళ్లను సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. వాటిని ఒడిసిపట్టి ఎత్తిపోతల ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రజల జీవితాలను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోసలను మార్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం కొద్దీ మేడిగడ్డ 16.7 టీఎంసీ స్టోరేజ్ సంబంధించినటువంటి అక్కడి నుండి లిఫ్ట్ చేసి సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఈ విధంగా ఎత్తిపోతలు ద్వారా స్టోరేజ్ చేసి
తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి, ప్రతి ఇంటికి నీళ్ళు అందించాలి, ప్రతి పరిశ్రమకు నీళ్ళ సమస్య ఉండొద్దని గొప్ప మహాసంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎన్నికలలో గెలవాలని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధపు మీడియా ప్రచారాలు చేసి ఎన్నికలలో గెలిచిన తర్వాత మరి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడతారు అన్నట్టు ఆ 100 అబద్ధాలు ఆడి 15 నెలలుగా ఇలా గోదావరిని ఎండబెట్టారు. 15 నెలలుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా గుండెలు పగిలిపోయి అరుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా రైతులు కానీ తాగునీటి కోసం కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో 15 నెలలు చూసినాం. వీళ్ళ ఇంజనీర్లు, వీళ్ళకు సంబంధించినటువంటి మేధావులు మరి ఈ యొక్క ప్రజలకు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారు, నీళ్లను ఎట్లా అందిస్తారని చూసినాం. కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. నిన్న అసెంబ్లీలో శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు కాళేశ్వరం సేఫ్ అని చెప్పేసి. మరి కాళేశ్వరం సేఫ్గా ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు స్టోరేజ్ చేయలేదు, నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇంత దుర్మార్గమా? కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు కాక మరి ఆ కోపాన్ని రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారు, ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు, రైతులను ఎందుకు ఎండబెడుతున్నారు? అంటే మీరు మీ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇన్ని మోసాలు, ఇన్ని ఇబ్బందులు, ఇలా ప్రజలను ఇబ్బంది పెడతారా? ఇది ముమ్మాటికి ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు మొదలైంది. ఈ యొక్క గోదావరి కన్నీటి గోస మీకు తప్పకుండా తలుగుతుంది. ఇలా ఈ నీళ్ళ కోసం ఈరోజు మహాపాదయాత్ర ఇది ఒక అంకురార్పణ మాత్రమే. ప్రతి ఒక్క గ్రామం నుండి, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వెళ్ళి ఈ యొక్క ఉద్యమము పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఇలా కాళేశ్వరం నుండి కొండపోచమ్మ సాగర్ వరకు కాళేశ్వరం నీళ్లను ఏ విధంగా కేసీఆర్ గారు అక్కడికి తీసుకుపోయినటువంటి విషయాలను, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరిస్తూ గ్రామాల నుండి మేము ఇలా పాదయాత్రలో వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ, సార్ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలన మేము తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళు ఎన్నికల ఇచ్చిన సమయంలో చెప్పినటువంటి మాటలు వేరు, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నటువంటి తీరు వేరు. ఈ కేసీఆర్ గారికి చెప్పండి, తప్పకుండా మేము మళ్ళీ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నామని ఇలా మా పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు నేను డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే నిండుకుండలా గోదావరి ఉన్నదో మళ్ళీ గోదావరిని నిండుకుండలాగా 365 రోజులు సముద్రాన్ని తలపించే విధంగా చేయండి. ఆనాడు ఎమ్మెల్యేగా మేమున్నప్పుడు పడవల పోటీలు చేసినాం. ఇలా ఒక కులాన్ని నమ్ముకొని ఈ యొక్క బెస్తా కులాలు, అదేవిధంగా ముదిరాజు కులస్తులు, అది ఎంతోమంది జీవనాధారమైంది కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి. ఇలా వాళ్ళందరి కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. మీరు వెంటనే దాన్ని నింపాలే, లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారులము అదే గోదావరిలో అమర నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.